ఏపీ తెలంగాణ మధ్య నీటి సమస్య పరిష్కారానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీలో కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ గా ఉండనున్నారు. ఇరు రాష్ట్రాల నుంచి జలవనరుల శాఖ సలహాదారులు, సీఎస్, స్పెషల్ సీఎస్, ఇరిగేషన్ చీఫ్, ఇంజనీరింగ్ చీఫ్లు సభ్యులుగా ఉండనున్నారు. వీరితో పాటు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ సభ్యులు ఉన్నారు. ఏపీ తెలంగాణ మధ్య నీటి సమస్య పరిష్కారానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీలో కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ గా ఉండనున్నారు. ఇరు రాష్ట్రాల నుంచి జలవనరుల శాఖ సలహాదారులు, సీఎస్, స్పెషల్ సీఎస్, ఇరిగేషన్ చీఫ్, ఇంజనీరింగ్ చీఫ్లు సభ్యులుగా ఉండనున్నారు. వీరితో పాటు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ సభ్యులు ఉన్నారు. ఏపీ తెలంగాణ మధ్య నీటి సమస్య పరిష్కారానికి కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీలో కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ గా ఉండనున్నారు. ఇరు రాష్ట్రాల నుంచి జలవనరుల శాఖ సలహాదారులు, సీఎస్, స్పెషల్ సీఎస్, ఇరిగేషన్ చీఫ్, ఇంజనీరింగ్ చీఫ్లు సభ్యులుగా ఉండనున్నారు. వీరితో పాటు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ చైర్మన్లు సభ్యులు ఉన్నారు. ఏపీ తెలంగాణ మధ్య నీటి సమస్య పరిష్కారానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీలో కేంద్ర జలవనరుల సంఘం చైర్మన్ గా ఉండనున్నారు. ఇరు రాష్ట్రాల నుంచి జలవనరుల శాఖ సలహాదారులు, సీఎస్, స్పెషల్ సీఎస్, ఇరిగేషన్ చీఫ్, ఇంజనీరింగ్ చీఫ్లు సభ్యులుగా ఉన్నారు. వీరితో పాటు కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ, సిడబ్ల్యూసీ చైర్మన్లు సభ్యులుగా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, అపర్ణ, రెండు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి నదీ జలాలకు సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేందుకు ఇప్పటికే గతంలో కొన్ని మీటింగ్స్ అనేది కూడా జరిగాయి. తాజాగా ఈరోజు కేంద్ర జలశక్తి శాఖ, జలవనరుల శాఖకు సంబంధించి ఒక కీలకమైనటువంటి కమిటీని కాన్స్టిట్యూట్ అనేది కూడా చేశారు. సిడబ్ల్యూసీ చైర్మన్ ఈ కమిటీని లీడ్ చేయబోతున్నారు. అతుల్ జైన్ నేతృత్వంలో సుమారు 12 మంది సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. లాస్ట్ టైం జూలై 16వ తారీఖున ఢిల్లీలో జలశక్తి శాఖ మంత్రి, కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కార్యాలయంలో ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, జలవనరుల శాఖకు సంబంధించినటువంటి మంత్రులు కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఆ మీటింగ్ లోనే ఒక కీలక నిర్ణయాన్ని అనేది కూడా తీసుకున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి నీటి పంపకాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాలు వారికి ఉన్నటువంటి అభ్యంతరాలు ఆ రోజు జరిగినటువంటి మీటింగ్ లో లేవనెత్తాయి. ఆ సందర్భంలోనే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి ఆ కమిటీ ద్వారా చర్చలు జరిపి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామంటూ కూడా అదే రోజు నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 4 సభ్యులతో కూడినటువంటి సిఫారసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసింది. దాంట్లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాటర్ రిసోర్స్మెంట్, అలాగే అడ్వైజరీ వాటర్ రిసోర్స్మెంట్ కు సంబంధించినటువంటి మెంబర్ గా, అలాగే ఇంజనీరింగ్ చీఫ్, వారితో పాటు స్పెషల్ ఇంజనీర్, వీరితో ఒక ప్రతిపాదనను కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా 4 సభ్యుల్ని మెంబర్స్ గా నామినేట్ చేస్తూ దాంట్లో వాటర్ రిసోర్స్ కి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే అడ్వైజర్ గా ఉన్నారో వారిని మెంబర్ గా, వారితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ, స్పెషల్ సెక్రటరీ, దాంతో పాటు ఇంజనీరింగ్ చీఫ్ ని మెంబర్స్ గా తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేసింది. ఇక వీరే కాకుండా కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించిన చైర్మన్, అలాగే గోదావరి వాటర్ రివర్ బోర్డుకు సంబంధించిన చైర్మన్ ను మెంబర్స్ గా దీంట్లో పెట్టారు. వారితో పాటు చీఫ్ ఇంజనీర్, వారితో పాటు మరొక స్పెషల్ చీఫ్ ఇంజనీర్ ని మొత్తంగా ఒక 13 మంది, అతుల్ జైన్ కాకుండా 12 మందితో కూడినటువంటి కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. దీంట్లో భాగంగా ఈ రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాలకు సంబంధించి, ఇటు కృష్ణా నదికి సంబంధించిన నదీ జలాలకు సంబంధించినటువంటి వివాదాలున్నాయి. దాంతో పాటు గోదావరి నదికి సంబంధించినటువంటి జలాల పంపిణీకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కి సంబంధించి కూడా రెండు రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయి. వాటన్నింటిపైన కూడా ఈ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీలో చర్చించి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో పరిష్కార మార్గాలను కనిపెట్టేందుకు ఈ కమిటీని అయితే కాన్స్టిట్యూట్ చేశారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వం లాస్ట్ 11 ఇయర్స్ నుంచి కూడా రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేసేందుకు అనేక ప్రయత్నాలు చేసినట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దాంట్లో భాగంగానే రివర్ బోర్డుకు సంబంధించినటువంటి ప్రత్యేక బోర్డ్స్ ని ఏర్పాటు చేయడం కావచ్చు, లేకపోతే అపెక్స్ కౌన్సిల్ ని ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాదనలు విన్నాయి. వాటికి సంబంధించి ఇప్పటికే
ఇప్పటికే కొన్ని బోర్డ్స్ కు సంబంధించి కాలపరిమితి ముగిస్తే వాటిని ఎక్స్టెండ్ అనేది కూడా చేశారు. ఇక తాజాగా జలవనరుల శాఖకు సంబంధించి ఈ కొత్త కమిటీని అనేది కూడా కాన్స్టిట్యూట్ చేశారు. దీంతో రెండు రాష్ట్రాలకు ఏవైతే బనకచెర్ల కావచ్చు, లేకపోతే కృష్ణానదికి సంబంధించినటువంటి జలాలకు సంబంధించినటువంటి పంపిణీ కావచ్చు, లేకపోతే ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ ని ఈ కమిటీలోనే చర్చించి వాటిపైన ఒక పరిష్కార మార్గాన్ని అయితే కనుగొనేటువంటి ఆస్కారం అయితే ఉంటుంది. దీనిలో భాగంగానే ఏకంగా సిడబ్ల్యూసీకి సంబంధించినటువంటి చైర్మన్ ఈ కమిటీని కూడా లీడ్ చేస్తున్నారు. కాబట్టి వాటికి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దానిలో భాగంగానే ఈ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. అపర్ణ.